కానీ ఇంకొక కోణం కూడా రైజ్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ. బీసీలకి ఇంపార్టెన్స్ ఇస్తానన్న పార్టీ, అంటే మీరు బీసీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, బీసీలకి ఇంపార్టెన్స్ ఇస్తానన్న బీజేపీ పార్టీ మరి ఎందుకు కనీసం అధ్యక్షుడు కూడా బీసీ పెట్టలేదు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో అధ్యక్షుడు రెడ్డి, ఇప్పుడు మళ్ళీ బీసీకి ఇవ్వలేదు. సో ఏంటిది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీనా? రెడ్డి. అవునా? అవును. ముఖ్యమంత్రి పదవి ఇయ్యమని బీసీకి ఆయన దిగిపోయి ఆయనకు అంత ప్రేమ ఉంటే రేపు బీసీని మహేష్ గౌడ్ని ముఖ్యమంత్రి చేసి ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉండమని. పార్టీ ప్రెసిడెంట్ అంత పవర్ఫుల్ పోస్ట్ అయితే అది కోఆర్డినేట్ చేయడానికి పార్టీ శ్రేణులని పనికొచ్చేటటువంటి పదవి అది. మేము ముఖ్యమంత్రి అన్నాం కానీ పార్టీ ప్రెసిడెంట్ అనలేదు కదా. పార్టీ ప్రెసిడెంట్ మా పార్టీలో ఎవరిని పెట్టుకుంటే ఆ పార్టీలకి ఏం అవసరం అండి? ఎంత అనైతికం అండి. రెండోది, ఇవాళ మహేష్ గౌడ్ గారిని పోయి అడగండి మీరు మైకు పెట్టి, నీకు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందా లేకపోతే ఇది ఉంటుందా, జీవిత లక్ష్యం ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ముఖ్యమంత్రి. అవును, ముఖ్యమంత్రి పిలిస్తే జనరల్గా ఉరికిపోయే పదవి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. బీజేపీలో అట్లా పార్టీ ఈజ్ పవర్ఫుల్. పార్టీ పవర్ఫుల్. పార్టీ పవర్లో ఉంటే, పార్టీ పవర్ అనుకుంటే ఏమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ, పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఏదో ఒక రోజు మేము ఈ దేశంలో పరిపాలనలోకి రాగలుగుతాం, నాకు అవకాశాలు వస్తాయని భావిస్తారు. అందుకు క్యాడర్ అంతా బీజేపీ పార్టీలో పండుగ వాతావరణం ఉంది ఇవాళ. కానీ కాంగ్రెస్ పార్టీలో నిరుత్సాహంగా ఉన్నాయి శ్రేణులన్నీ. ఎన్నేళ్ళు కష్టపడ్డా ఈ పార్టీలో ఎవడో ఒకడు వస్తాడురా మీదకి వెళ్ళి డబ్బుల సంచులు పట్టుకొని, అరే ఎవడో ఒకడు వస్తాడురా వేరే పార్టీకి వెళ్ళి వారసత్వమో అని కొడుకో. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్లోకి రాగానే ఏం చేసిండు ఆయన? అలా భార్యను తెచ్చుకున్నాడు. ఆయన ఇంకా పనిచేసిన కనీసం ఇంకో రెడ్డి ఆయన తెచ్చిండా? లేదు. జానారెడ్డి గారు ఉన్నారు, ఆయన నెంబర్ తిరిగి ఇంకో రెడ్డి పిల్లగాని పాపం సామాన్యుని కార్యకర్తని ఏమన్నా చేసిండా? ఇద్దరు కొడుకులను చేసుకున్నాడు ఆయన. రాహుల్ గాంధీ గారు వస్తారు, ప్రియాంక గాంధీని ఆయన ఖాళీ చేయగానే ఎవరికి ఇచ్చిండండి? కేరళలో నాయకులే లేరా? వాళ్ళ చెల్లని తీసుకుపోయి పెట్టుకున్నాడు ప్రియాంక గాంధీని. ఎంత స్వార్థం చూడండి. ఎక్కడ ఉత్తరప్రదేశ్, ఎక్కడ కేరళ సునాయాసంగా గెలిచే సీటుని ఒక కార్యకర్తకి ఇవ్వచ్చు కదా. ప్రియాంక గాంధీకి ఇచ్చుకున్నారు. గా పార్టీలు గట్ల పాడైనాయి. నేనేమంటున్నా అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆమె నిజామాబాద్లో ఓడిపోగానే ఏం చేసిరు? వాళ్ళ నాయనదే పార్టీ కాబట్టి ఎమ్మెల్సీ ఆమె చేసిరు. వినోద్ గారు ఓడిపోయారు, ఆయన బంధువు కాబట్టి ఓడిపోగానే ఏమి ఇచ్చారు? క్యాబినెట్ హోదా, ఒక ప్లానింగ్ కమిషన్ ఇచ్చారు. అలా పనిచేసే అప్పుడు తారూరు శ్రీనివాస్కో ఇంకొకరికో పనిచేసే ఉద్యమకారులకు ఎవరికైనా ఇచ్చిరా? లేదు. ఆయన కొడుకు అమెరికాకి వెళ్ళి రాగానే 9 ఏళ్ళ ఉద్యమం తర్వాత కూడా వచ్చిన వాళ్ళని 2001 నుంచి పోరాడిన వాళ్ళకి ఇచ్చిరా? సిరిసిల్లలో ఆల్రెడీ అక్కడ మహేందర్ రెడ్డి ఉంటే లేదు, కొడుకు కాబట్టి ఆయనకు సిరిసిల్లు ఇచ్చిర్రు. ఆయన ఏమన్నట్టు తర్వాత నేను అవకాశం పూర్తి చేసుకో, అవకాశం మస్తుగా ఉంటుంది. మీ నాయన ముఖ్యమంత్రి ఉండే పైసలు ఉంటే కాదా? సిద్దిపేటలో బేనాలుడు ఎమ్మెల్సీ, ఆయనకు ఫస్ట్ మంత్రి అయినప్పుడు ఏమీ లేడు, ఎమ్మెల్సీ కాదు, నా ఎమ్మెల్యే కాదు. వాళ్ళకు పార్టీ ఉంది కాబట్టి, వాళ్ళ మేనమామ పెట్టిండు కాబట్టి, వాళ్ళ మేనమామ పార్టీ కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ లేకున్నా ఎమ్మెల్యే లేకున్నా మంత్రి కాగలిగిండు హరీష్ రావు. రైట్. ఇవాళ మాకు మేనమామలు లేరు, మాకు మా తండ్రులు పెట్టే పార్టీలు లేవు, లేకపోతే గాంధీ ట్యాగ్ లైన్, లేకపోతే కేసీఆర్, ఇట్లా కాదు, మాకు బీజేపీ ట్యాగ్ లైనే మాకు రేపు పదవులు తెస్తాయి. బీజేపీలో ఉన్న నాయకులందరం మేము ఆ రకంగా, మా తల్లి తండ్రి మా అన్న ఎవరైనా మా పార్టీ బీజేపీ పార్టీ గట్లా భావిస్తారు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ. అంటే మరి విచ్ విల్ బి బెటర్ ఫర్ ఏ కామన్. ఇప్పుడు ఈ రోజు ఫ్రెష్గా ఒక యువకులారా రండి రాజకీయాల్లోకి అని అంటాం. యువకుడు వస్తాడు, పుసుకున్న బీఆర్ఎస్ పార్టీలోకి పోతే ఏమవుతుంది? వానికి వయసు వచ్చి 40 ఏళ్ళు దాటేసరికల్లా కొలువుల నోటిఫికేషన్లో కొలువు రాదు, రాజకీయంగా పార్టీలో తిరిగినందుకు పదవి రాదు, డిస్కార్డ్ అయిపోతాడు. ఇంట్లో పెళ్ళైన భార్య తిడతారు, పిల్లలు తిడతారు, అయ్యమ్మ తిడతారు. ఇన్ని రోజులు అలా తిరిగిన ఏమైందిరా కేసీఆర్ కేటీఆర్ నమ్ముకొని అని తిడతారు. అవును. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక మీకు తెలియంది కాదు. అందులోనైతే ముసలోళ్ళు అయిపోయి పనులు వచ్చిపోయినా పదవులు రావు, కళ్ళద్దాలు వచ్చినా పదవులు రావు. జీవితంలో ఏమవుతుంది? ఫెయిల్యూర్ జీవితం. ఒక మానవ జన్మ, ఉన్నతమైన జన్మెత్తి వాడు అన్నేళ్ళు ఆడ కష్టపడి ఫెయిల్యూర్ అయితే ఏమవుతుంది? ఇవాళ రామచంద్రరావు గారిని చూసి అదిగో ఏబీపీ కార్యకర్త అనుకుంటున్నాడు, నేను రామచంద్రరావు అన్న లెక్క అవుతారైపోకున్నాడు. ఇవాళ బీజేపీ కార్యకర్త అనుకుంటున్నాడు, నేను రామచంద్ర అన్న లెక్క అవుతారైపో అని. కిషన్ రెడ్డి గారు ఎట్లయిరు సార్? సామాన్య ఒక ఏబీపీ కార్యకర్తగా ఒక బీజేపీ పార్టీ ఆఫీస్లో ఉంటూనే నాయకుల యొక్క మన్నన పొంది ఇవాళ ఎమ్మెల్యే, ఎంపీ, ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ అండి. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అతిపెద్ద ఉపఖండానికి ఇవాళ క్యాబినెట్లో ఒక క్యాబినెట్ హోదా. తెలంగాణ గౌరవం ఎంత పెరిగింది చూడండి ఒక తెలంగాణ బిడ్డ కష్టపడి. అవును, ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలంగాణ కదా. రైట్.
బండి సంజయ్ గారు ఒక కార్పొరేటర్ స్థాయి నుండి ఇవాళ ఎంపీ అయి పార్లమెంట్లో గలగల మాట్లాడుతున్నాడు. నీకు పనికిరాడనుకున్న రఘునందన్ గారు ఇలా బీజేపీ పార్టీ ఆయనలో ఉన్న టాలెంట్ని వెలికి తీస్తే ఇలా గాయన గలంతో ఒక ఎంపీ అయి చెప్పండి. కానీ అంటే ఇప్పుడు సో నేనేమంటున్నా, మీరు జనరల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలోకి యువకులు రావాలంటే ఏ పార్టీని ఎంచుకోవాలి, ఒక విద్యార్థి ఏ పార్టీ వైపు ఏ సిద్ధాంతం వైపు పనిచేస్తే రేపు తను అనుకున్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయగలుగుతాను, ఆ వేదిక దొరుకుతుంది అనుకునేది ఆ వేదిక బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. మొన్న కూడా అంటే ఏదైతే ఈ ఎలక్షన్ టైంలో కూడా ఏదైతే అధ్యక్ష పదవి ఎన్నిక టైంలో కూడా మీరు బీసీ అన్నారు కదా, నేను చెప్పలేదు ఇంకా. అవును, బీసీ సార్, బీజేపీ పార్టీకి ఎంతమంది బీసీలో చూడండి. తెలంగాణనే మనం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చలపతిరావు గారికి ఇచ్చినాం. అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దత్తాత్రేయ గారు చేసినారు, లక్ష్మణ్ గారు చేసినారు, అవును, బండి సంజయ్ గారు చేసినారు. అవును, అనేక మంది బీసీలు ఇవాళ చేసిరు కదా బీజేపీ పార్టీకి. అవును. ఇంత సంఖ్య నీ పార్టీలలో చూపిస్తారా? బీఆర్ఎస్ పార్టీలో ఎన్నడన్నా ఒక ఓబీసీ పార్టీ ప్రెసిడెంట్ అవుతాడా? ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చెప్పండి జర్నలిస్ట్గా, బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్గా కేసీఆర్ కాకుండా ఇంకో కులస్తుడు అవుతాడా? లేదు. మరి కాదు, మనం పరిశీలిస్తే ఎట్లా? వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్కే ఇచ్చుకునే, ప్రెసిడెంట్ ఉండి కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీసీకి అయిపోయా, ఒక దళితునికి అయిపోయా. ముఖ్యమంత్రి ఇవ్వాలంటే నువ్వు భయపడతావు కానీ పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నీకు పని చేయడానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏంది? కేసీఆర్ కింద పని చేయడానికి, దానికి కూడా ఒక దళితుడు పనికిరాడు, ఓబీసీ పనికిరాడా?